అండి నేను శివసుబ్రహ్మణ్యం ఎంపీడీఓ పెరంగిపురం. మంతా తుఫానుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో పెరంగిపురం మండల ప్రజలందరికీ కూడా కొన్ని అంశాలు మీడియా ద్వారా తెలియజేయాలని అనుకుంటూ ఉన్నా. ఈ తుఫాను ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందనేటువంటిది మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆథరైజ్డ్ సమాచారాన్ని మాత్రమే మీరు నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని నమ్మి భయానికి గురి కావద్దు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీ వెనుకుంది. అలాగే మండల్ లెవెల్లో కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లోను, మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఆఫీస్లోను 2 చోట్ల కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్స్ నడుస్తున్నాయి. ఆ నంబర్లన్నీ కూడా కమ్యూనికేట్ చేశాం మండలంలో సచివాలయాల ద్వారా అందరికీ కూడా. ఆ నంబర్ల ద్వారా సంప్రదించండి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే. అలాగే మీరు ఈ భారీ వర్షాలకి చెట్లు కూరడం కానీ, అలాగే ఓవర్ఫ్లో అయ్యి కాలువల్లో నీళ్ళన్నీ కూడా కాలనీల్లోకి రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కరెంటు స్తంభాలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే సచివాలయాల్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలియపరచండి. అలాగే సమాచార కేంద్రాలుగా సచివాలయాల్ని మనం పెట్టుకోవడం జరిగింది. కరెంటు పోయినప్పటికీ కూడా అక్కడ జనరేటర్స్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఎవరైనా లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినట్లయితే అలాంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సచివాలయాలన్నీ కూడా మనం కొత్తగా నిర్మించుకుని ఉన్నాం. వాటిల్లో వాటరు, ఫుడ్, అలాగే కరెంటు సంబంధించినటువంటి అంశాలు, టాయిలెట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా అందరూ కూడా నివాసయోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నా. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం మీతో పాటు ఉందని భావించండి. అలాగే స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ పంచాయతీ వారికి, సచివాలయ సిబ్బంది అందరూ కూడా 24 గంటలు వాళ్ళు 3 షిఫ్ట్లలోనూ వర్క్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లు పెట్టాము, ఫోన్ నెంబర్లు కూడా కమ్యూనికేట్ చేశాం. కాబట్టి ఏ చిన్న అంశం ఉన్నా సరే వాళ్ళకి తెలియపరచండి. అలాగే వర్షాలు ఎక్కువ పడినప్పుడు పాములు అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి రాకుండా చూసుకోండి. అలాంటివి ఏమన్నా వచ్చినట్లయితే గ్రామ పంచాయతీ వారికి తెలియజేసినట్లయితే వారు కూడా మిషనరీతో, సిబ్బందితో రెడీగా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా జేసీబీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాము. అలాగే కావాల్సినటువంటి శానిటేషన్కి కావాల్సినటువంటి సామాగ్రి కూడా పంచాయతీల్లో రెడీగా పెట్టుకుని ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా శానిటేషన్ పరంగా కానీ, భారీ వర్షాల పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఎంపీడీఓగా మాకు కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయాలకు కానీ సమాచారం అందివ్వండి. వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.